నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. కొవ్వూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత. శ్రేపరు గ్రామంలో పారిశుధ్య పరిస్థితి మరింత మెరుగుపడాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఏలూరు నగరంలోని పలు సమస్యలను తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. ఏలూరు నగరంలోని చేపల మార్కెట్లో విజిలెన్స్ మెరుపు దాడి. యోగా శిక్షకులకు సన్మానం చేస్తూ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన బ్రహ్మకుమారి సంస్థ. కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం తాళ్లపూడి సచివాలయం 2లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రతి తలుపు తట్టి వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని వివరిస్తూ ప్రతి అవ్వకు, ప్రతి అక్కకు, చెల్లెమ్మకు ఉన్న కష్టాలు తెలుసుకోవడం జరిగింది. పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి వాళ్లకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించడం జరిగింది. రైతన్నలుగా ఉన్న మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే జగనన్న ప్రభుత్వంలో మీరందరూ వ్యవసాయం పండగ చేసుకునే విధంగా మరి మీ అందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అడుగడుగున అండగా ఉంటున్నారు. మరి ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారు. రైతు భరోసా పథకం అనేది పెట్టుబడి పెట్టే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేకుండా రైతు భరోసా పథకం ద్వారా మరి రైతులందరూ కూడా ముందుగానే పెట్టుబడి పెట్టడానికి జగనన్న అండగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు, గతంలో రైతులు పురుగు మందులు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ తీసుకురావాలన్నా లేదా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర నుండి ఏమైనా సలహాలు తీసుకోవాలన్నా కూడా వాళ్ళు మండల కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చేది. అప్పుడు మీరు వెళ్ళిన ఒక్కొక్కసారి వాళ్ళు అందుబాటులో లేకపోతే ఇబ్బంది పడి వెనక్కి వచ్చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మరి తీసుకురావడం, మరి ఈ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కూడా మరి నాణ్యమైనవి మనకి సకాలంలో అందించడం జరిగింది. తాగునీరు అనేది కూడా గత ప్రభుత్వంలో ఇవ్వడానికి చాలా ఆలస్యం చేసేవారు. కానీ ఈ రోజున నవంబర్ నెలలో వచ్చే తుఫానుని తట్టుకోవడానికి, అంటే సాగునీరు ఇవ్వడం లేట్ అయినప్పుడు మనం నారుమడులు వేయడము, ఊడ్పులు ఉండడం అనేది కొంత లేట్ అవుతుంది. అప్పుడు పంట కూడా లేటుగా వస్తుంది. అది నవంబర్లో వచ్చేసరికి తుఫానులు వచ్చి మనం పండించిన పంట, పడిన కష్టమంతా వృధాయి అది ఒరిగిపోవడం వల్ల మళ్ళీ మొలకలు వచ్చేయడం, తడిచిపోవడం, ధాన్యం రంగు మారిపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ పరిస్థితి నుండి మనల్ని బయటకు తీసుకురావడం కోసం ఈ రోజున సాగునీరు అనేది ముందుగానే ఇవ్వడం వల్ల, ముందుగానే మనం పంట వేయడం వల్ల నవంబర్ మాసంలో వచ్చే తుఫానుని కూడా మనం దాటి తుఫాను బారిన పడకుండా మన పంటను కాపాడుకోగలిగే పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. ధాన్యాన్ని కొనుగోలు చేయడం, దానికి మంచి ధర ఇవ్వడం, మధ్యలో దళారులు ఎవరూ లేకుండా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మంచి ధర రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనమందరం కూడా మరి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు
శ్రీపరు గ్రామంలో పారిశుధ్య పరిస్థితులు మరింత మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ వే ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. శ్రీపరు గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని శనివారం జిల్లా కలెక్టర్ అకస్మాత్తుగా తనిఖీ చేసి ప్రజలకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ శ్రీపరు గ్రామంలోని రోడ్లపై చెత్త, డ్రైన్లలోని చెత్త శుభ్రం చేయని కారణంగా అపరిశుధ్య పరిస్థితులు ఉన్నాయని, దీనివల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ విధానాన్ని శ్రీపరు గ్రామంలో అమలు చేయాలని, ఇందుకు ప్రతి ఇల్లు షాపుల వారి నుండి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలన్నారు. శ్రీపరు గ్రామంలో పారిశుధ్య పరిస్థితులు మరింత మెరుగుపడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ఈ సందర్భంగా ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి సచివాలయ సిబ్బందిని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కొవ్వూరు పట్టణం 3వ వార్డులో సెయింట్ పాల్స్ చర్చ్లో ప్రార్థనల్లో పాల్గొన్న రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి తానేటి వనిత. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గారు మరియు క్రైస్తవులు పాల్గొన్నారు. అందరితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు ఆచరించారు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో నడపాలని, దానికి అనుగుణంగా పాలన కొనసాగుతోందని, ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పాలన సురక్షితంగా ఉంటుందని ఆమె తెలిపారు. నగరంలోని సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు శ్రీ ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. మన ఏలూరు స్వచ్ఛ ఏలూరు కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక 49వ డివిజన్ కబాడిగూడెం వార్డు సచివాలయం వద్ద ఆయన స్థానిక నాయకులతో కలిసి మొక్కలను నాటారు. ఆ ప్రాంతంలోని స్థానికులు పలు సమస్యలను పెదబాబు దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఆ సమస్యల పరిష్కారానికి ఆయన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు శ్రీ ఆళ్ల నాని సారథ్యంలో నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, అందులో భాగంగా ఏలూరు నగరంలోని అన్ని డివిజన్లలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టడంతో పాటు మొక్కలను నాటుతున్నామన్నారు. కార్పొరేటర్ స్థానికంగా మట్టి కార్యక్రమం కంటిన్యూ చేసి ఇంకోటి
బాబు ఇలా బతకరాడు బాబు. మరి వాళ్ళని ఏదైనా చేసుకోవాలి కదా, వాళ్ళకి అడవిలాగా పెట్టేస్తే పందులు అది ఏలూరు నగరంలోని చేపల మార్కెట్లో వినియోగదారులను వ్యాపారులు భారీగా దోచుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల చేపలు, రొయ్యల వ్యాపారులు అయిన కాడికి మోసం చేస్తూ వినియోగదారులను పక్కదారి పట్టిస్తూ తూకాల్లో భారీగా మోసాలకు పాల్పడుతూ వినియోగదారుల జోబులకు చిల్లులు పోడుస్తున్నారన్నారు. చివరకు విజిలెన్స్ అధికారులు ఆదివారం మూకుమ్మడిగా కాటాలను పరిశీలించడంతో వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా వందల రూపాయలకు విక్రయించే రొయ్యల తూకాల్లో వ్యాపారులు భారీగా మోసాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కోడి మాంసం, వేట మాంసం విక్రయాల తూకాల్లో భారీగా వ్యాపారులు వినియోగదారులను మోసగిస్తున్నారు. ఏలూరు నగర కార్పొరేషన్ అధికారులు కళ్లు మూసుకుంటే విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగి వాస్తవాలను బయటకు తీశారు. విజిలెన్స్ డీజీ గారి ఆదేశాల మేరకు ఏలూరు ఆర్వీ గారు ఆధ్వర్యంలో ఏలూరు పెద్ద మార్కెట్ ఫిష్ మార్కెట్లో తూనికలు కొలతల్లో బరువుల్లో తేడా, లేకపోతే వాళ్ళకి లైసెన్సులు లేకపోవటం, రకరకాల వల్ల ప్రజలు నష్టపోతారన్న ఉద్దేశంతో ఈరోజు లీగల్ మెట్రాలజీ అధికారులతో సహా ఏలూరు విజిలెన్స్ అధికారులు మేమందరం కలిసి ఈరోజు మార్కెట్లో ప్రతి షాపు తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీ చేసినప్పుడు తూకాల్లో తేడా ఉంది, వాళ్ళకి రెన్యువల్ చేయించుకోవడంలో తేడా ఉంది, రకరకాల తేడాలు ఉంటాయి. దాని మీద 15 షాపుల మీద 15 కేసులు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి ఆ కాటాలన్నీ సీజ్ చేయడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్థానిక శ్రీరామ్ నగర్లోని బ్రహ్మకుమారిస్ సంస్థ వారు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాచార్యులు, యోగ శిక్షకులకు సన్మానం చేస్తూ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు రాజయోగిని బ్రహ్మకుమారి లావణ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు భారతదేశం యొక్క ప్రాచీన యోగాను ఆచరణలో పెడుతూ ముందుకు రావడం ఇది ప్రపంచ దేశాలన్నింటిపైన భారతదేశం యొక్క గెలుపు అని చెప్పొచ్చన్నారు. అనంతరం యోగాచారులైన వీరి ముగ్గురికి బ్రహ్మకుమారి సంస్థ వారు ఘనంగా సన్మానం చేశారు. లిటరసీ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది, కానీ రోజు సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే టెక్నాలజీ ఎంత పెరుగుతుందో మనం ఎంత సంతోషంగా బ్రతకాలని, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి దగ్గరగా వెళ్తున్నామో, సైమల్టేనియస్గా ఇంకొక వైపు కాంటెంపరీ ఇష్యూస్ చూస్తే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మానవుని యొక్క ఆలోచన విధానం మాత్రమే భూమిక వహిస్తుంది. కాబట్టి ఒక మనిషి తన యొక్క జీవితంలో మానసికంగాను అదేవిధంగా శారీరకంగాను ప్రశాంతంగా తన జీవితాన్ని తను గడపాలన్నా, తన నుంచి ఒక సామాజిక బాధ్యత కలిగిన పౌరుడిగా ఇతరులతో సత్సంబంధాలను మెయింటైన్ చేయాలన్నా అన్నిటికంటే పెద్దది మానవ సంబంధాల నిర్వహణ. ఈరోజు మనం చూస్తే కుటుంబాలలో కానీ సమాజంలో కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ అన్నయ్య
ప్రజ్వలనలో పాల్గొనాలి. లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ప్రతిఫలమే మీ సేవ. శరీరంలోనే ఉంటూ శరీరానికి డిటాచ్ అవ్వాలి అన్నారు. అంటే ఇంద్రియాలకు డిటాచ్ అయిపోయింది. లాస్ట్ చెప్పారు కదా, మీ మనసు పైన మీరు దర్శనం చేయగలరు, లేకపోతే శరీరానికి డిటాచ్ అవ్వడం అంటే ఎలా ఇప్పుడు రూమ్లో కూర్చున్నారు కానీ రూమ్కి డిటాచ్లో మీరు ఫ్రీగా కూర్చున్నారు, బందీ అయిపోయి కూర్చోండి. సేమ్ అలాగే బాడీలో కూడా ఆత్మ చాలా స్వతంత్రంగా ఫ్రీగా ఉండాలి. అది ప్రత్యాహారం. తర్వాత ధారణ, ఇవన్నీ ఉండి దివ్య గుణాలను ఆచరణలో పెట్టడం అంటే ఆ స్థితిలో స్వరూపంలో ఉండటము, అది కూడా కావాలి. ధారణ మనలో ఉండాలి. ధర్మం అనుసరించే వారందరూ ధారణ చేస్తారు, అంటే అన్నీ పాటిస్తారు, ఆ స్థితిలో ఉంటారు. ఇప్పుడు మనము నేను ఈ శరీరంలో నా అస్తిత్వాన్ని ఒక చైతన్య శక్తి ఆత్మగా చూస్తున్నాను, ఈ ఫీలింగ్తో మీరు ఉన్నారనుకోండి, ఆ స్థితిలో ఉండాలి. అది ధారణ అవ్వాలి. ధారణ అవ్వడం అంటే ఏంటి, అది మనలో. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుండి తెలంగాణ రాష్ట్రం పాలవంచు వెళుతున్న ఐరన్ తయారయ్యే మట్టి లారీ మరియు ఖమ్మం నుండి రాజమండ్రి వెళుతున్న టైల్స్ లారీ ఎదురెదురుగా ఢీకొట్టింది. లారీల క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లు జేసీబీ సహాయంతో డ్రైవర్లని బయటకు తీసిన స్థానికులు మెరుగైన వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలింపు మార్గం మధ్యలో ఓ డ్రైవర్ మృతి చెందాడు. ఏలూరు నగరం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి ఏలూరు నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వెంటనే నగరాన్ని వానతో తడిపేసింది. దీంతో ప్రజలు ఈ వానతో ఉపశమనం పొందారు. అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసి 5.5 నెలలు దాటినా నూతన అగ్రిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్న మేనేజ్మెంట్ మరియు గుర్తింపు సంఘం వైఖరిని ఖండిస్తూ ఈరోజు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కొత్తూరు జూట్ మిల్ వద్ద గేట్ మీటింగ్ నిర్వహించారు. కొత్తూరు జూట్ మిల్ అగ్రిమెంట్ వెంటనే చేయాలని, మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరి విడనాడాలని, ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యువి మాట్లాడుతూ 2021 డిసెంబర్ 31 నాటికే అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసిందని, 5.5 నెలల దాటినప్పటికీ మేనేజ్మెంట్ కొత్త ఒప్పందం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గుర్తింపు సంఘం కూడా కార్మికులకు ఏ విషయం చెప్పడం లేదని ఆరోపించారు. శంకర్ బాబు గారు ఆఫీస్ ముందు ధర్నా చేసాం ఏప్రిల్ 16వ తారీఖున. ఆ రోజు శంకర్ బాబు గారు కూడా బయటకు వచ్చి త్వరలోనే అగ్రిమెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అయినా పట్టించుకోకపోవడంతో మే నెలలో మళ్లీ ధర్నాలు చేయడానికి మేము ప్రిపేర్ అయితే మే 13న ఆ రోజు గుర్తింపు సంఘం ఒక నోటీస్ వేసింది. మేము చర్చలు జరుపుతున్నాం, చర్చలు తిరిగి మే 20వ తేదీకి వాయిదా పడ్డాయని చెప్పని నోటీస్ వేశారు. చర్చలు జరుపుతున్నప్పుడు మనం ఎందుకు ఆందోళన చేయటమని మేము మా కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశాం. మరి మే 20వ తారీఖున ఏం జరిగింది, చర్చలు జరిగాయా లేదా అనే విషయాన్ని గుర్తింపు సంఘం ఏమి చెప్పలేదు, ఒక నోటీస్ బోర్డు కూడా వేయలేదు. వారం రోజులు చూసిన తర్వాత మే 27వ తారీఖున మళ్ళీ మేము ఇక్కడే గేటు దగ్గర షిఫ్ట్ ధర్నాలు నిర్వహించాం. ఆ రోజు కూడా చెప్పాం, అయ్యా ఏం జరుగుతుందో కార్మికులకు తెలియజేయండి అని. 10 రోజులు చూసినా వారేమీ మాట్లాడకపోవడంతో మొన్న జూన్ 8వ తారీఖున కూడా ఒక నోటీస్ వేశాం, వివరాలు తెలియజేయండి అని.
అయినా వారి వైపు నుంచి మాట్లాడటం లేదు. ఈరోజు మేము గేట్ మీటింగ్ నిర్వహిస్తూ ఉన్నాం. బహుశా మీరు లోపలికి వెళ్ళేసరికి మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది. మేము ఆల్రెడీ అగ్రిమెంట్ చర్చలు జరుపుతున్నాం. ఓ కొలిక్కి వచ్చేసింది. రేపు 25వ తారీఖు జీతాల్లో మీకు డబ్బులు వచ్చేస్తే మీ జేబులో డబ్బులు కట్టలు పెడదామని మేము అనుకుంటే అది వైఎఫ్టీ వాళ్ళు గేట్ మీటింగ్ పెట్టి చెడగొట్టేశారు. లేకపోతే 25వ తారీఖున మీ జేబులో కట్టలు కళకళలాడుతూ ఉండేవి అని కూడా అనొచ్చు. మంచిదే కదా. మా గేట్ మీటింగ్ ఏది మీ అగ్రిమెంట్కి అడ్డం రాదు. మేము అడిగేది అగ్రిమెంట్ చేయండి, కార్మికులకు రూపాయి జీతం పెంచండి అని అడుగుతున్నాం. అదే నేరంగా అంటే గేట్ మీటింగ్ వేయకూడదు, ఓ నోటీస్ వేయకూడదు, ఓ కరపత్రం వేయకూడదు, ఓ ధర్నా చేయకూడదు. వారు వాళ్ళైనా అగ్రిమెంట్ చేస్తున్నారా? చర్చలు జరుపుతున్నారా? ఏ విషయం కార్మికులకు చెప్పొచ్చు కదా. మాకేం చెప్పక్కర్లా, ప్రతిపక్షంగా మాకేం చెప్పక్కర్లా. కనీసం కార్మికులు మీరందరూ ఓట్లేసి గెలిపించినటువంటి సంఘం, గుర్తింపు సంఘానికి ఆ బాధ్యత లేదా? జరిగిన విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఇవేమి మాట్లాడుకుంటే ప్రతిపక్షంగా మేము ఓ ధర్నా చేస్తే తప్పు, ఏదన్నా గేట్ మీటింగ్ పెడితే తప్పు, ఓ నోటీస్ వేస్తే తప్పు. మేము చేసేద్దాం అనుకున్నాం, చెడగొట్టారని చెప్పని చూస్తున్నాం. గత ఆగస్టు నెల నుంచి ఇదే డ్రామా నడుస్తోంది. ఆగస్టు నెలలో మేము కమిటీ మీటింగ్ చేసుకుని మేము గేట్ మీటింగ్ చేసి చెప్పాం, అయ్యా త్వరలోనే అగ్రిమెంట్ ఉంది, ఎలక్షన్ పెట్టుకుందాం, ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు కొత్త అగ్రిమెంట్ చేస్తారు, జనవరి 1వ తారీఖు నుంచి జీతాలు పెరుగుతాయి అని మేము చెబితే, అబ్బేబే ఎలక్షన్ ముఖ్యం కాదు, మేము ఇన్సెంటివ్ పెంచదలుచుకున్నాం, అటెండెన్స్ ఇన్సెంటివ్ ఇప్పించేస్తాము అని చెప్పని వాళ్ళు మొదలుపెట్టారు. సరే వాళ్ళు ఇప్పిస్తానంటే మేము ఎందుకు అడ్డుపడతామని చెప్పి మేము ఎలక్షన్ కోసం ఆగిపోయాం. చర్చలు జరుగుతున్నాయన్నారు, పురోగతి ఉందన్నారు, సానుకూలంగా ఉందన్నారు, చైర్మన్ గారు వస్తారన్నారు. చైర్మన్ గారు రాకపోతే ఏ దేశంలో ఉన్న కాండ్ర ముచ్చుకు లాక్కొచ్చేసి చేసేస్తాం అగ్రిమెంట్ అన్నారు. ఎన్ని మాటలు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో సర్కారు వారి వైన్ షాపులో క్వాలిటీ లేని మద్యం అమ్ముతున్నారంటూ మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి బ్రాండ్లు బెల్ట్ షాపులకు సూపర్వైజర్లు రాత్రి 10 గంటలు దాటిన తర్వాత విక్రయిస్తున్నారని మందుబాబులు ఆగ్రహించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అన్ని కాస్ట్లీ బ్రాండ్లను సూపర్వైజర్లు బయటపడ్డారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు మందుబాబులు. లక్కవరంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయని, వాళ్ళకి నచ్చిన రేట్లు అమ్ముతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. బయట అమ్ముతున్నారా? లక్కవరం వైన్ షాప్ బయట సరే మందు దొరుకుతుంది. పొద్దున్న కానించి నైట్ 10 కాదు 12 గంటల మందు దొరుకుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం వైన్ షాప్ లో మందు బ్రాండ్ షాప్ అక్కడ బయట దొరుకుతుంది. దొరకని సరుకు లక్కవరం గ్రామంలో ప్రతి చోట దొరుకుతుంది. ఇక్కడ సెంటర్ లో పెడుతున్నారు మంచి మందు. ఇది అడిగితే స్కాన్ అవ్వట్లేదు అంటున్నారు. అంటే తాగేసి చచ్చిపోమంటారా? పనికిరాని ముందు తాగేసి చచ్చిపోమంటారా? నిన్న కాక మొన్న జంగారెడ్డిగూడెంలో చనిపోయి సుమారు 40-50 మంది చచ్చిపోయారు. ఆ ముందు వరకు జంగారెడ్డిగూడెం వాళ్ళు మేము అందరం వచ్చి ఇక్కడ తాగుతున్నాం. ఆ మందు కూడా లేదు. మమ్మల్ని కూడా సారా తాగి చచ్చిపోమంటారా? బ్రాండ్స్ ఉంచుకుని లేవంటున్నారా? బ్రాండ్స్ ఉంచుకుని కూడా ఇది స్కాన్ పనికిరాని మందు 100 రూపాయలు, 150 రూపాయలు, 130 రూపాయలు తాగి చచ్చిపోమంటారు మమ్మల్ని. పొద్దున్న సాయంత్రం కూలి పనికి వెళ్తాం. 150 రూపాయలకి ఏదో సంపాదించుకుని వస్తున్నాం. 100-150 రూపాయలు చచ్చుకుని ఇక్కడ పెట్టుకుని తాగుతున్నాం. మేము అడిగితే ఇది ఇవ్వకూడదు అంటారు. ఎందుకని ఇలా చేస్తున్నారు? రెండు ఉన్నాయి. పది కాదు 12 గంటల మందు దొరుకుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో వైన్ షాప్ లో మందు బ్రాండ్ షాప్ అక్కడ బయట దొరుకుతుంది. దొరకని సరుకు లక్కవరం గ్రామంలో ప్రతి చోట దొరుకుతుంది.
ఇక్కడ సెంటర్ లో పెడుతున్నారు మంచి మందు. ఇది అడిగితే స్కాన్ అవ్వట్లేదు అంటున్నారు. అంటే పనికిరాని మందు తాగేసి చచ్చిపోమంటారా? పనికిరాని మందు తాగేసి చచ్చిపోమంటారా? నిన్న కాక మొన్న జంగారెడ్డిగూడెంలో చనిపోయి సుమారు 40-50 మంది చచ్చిపోయారు. ఆ మందు కట్టుకో జంగారెడ్డిగూడెం వాళ్ళు మేము అందరం వచ్చి ఇక్కడ తాగుతున్నాం. ఆ మందు కూడా లేదు. మమ్మల్ని కూడా సారా తాగి చచ్చిపోమంటారా? బ్రాండ్స్ ఉంచుకుని లేవంటున్నారా? బ్రాండ్స్ ఉంచుకుని కూడా ఇది స్కాన్ పనికిరాని మందు 100 రూపాయలది, 150 రూపాయలది, 130 రూపాయలు తాగి చచ్చిపోమంటారు మమ్మల్ని. పొద్దున సాయంత్రం కూలి పనికి వెళ్తాం. 100-50 రూపాయలకి ఏదో సంపాదించుకుని వస్తున్నాం. 100-150 రూపాయలు చచ్చుకుని ఇక్కడ పెట్టి తాగుతాం. మేము అడిగితే ఇది ఇవ్వకూడదు అంటారు. ఎందుకని ఇలా చేస్తున్నారు? ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ బర్త్డే వేడుకలు జరుపుకోవడం సంబంధిత పోలీసుల సస్పెండ్ దారితీసింది. శనివారం ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను కౌన్సిలింగ్ నిమిత్తమై స్టేషన్కు శనివారం ఉదయం తీసుకొచ్చారు. అదే రోజు బందోబస్తు నిమిత్తమై దేశంలోని సిఐఎస్ఎల్తో పాటు సిబ్బంది కూడా నగరంలో వివిధ ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం స్టేషన్కు వచ్చిన ఓ రౌడీ షీటర్ పుట్టినరోజు కావడంతో స్టేషన్ ఆవరణలోనే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజేష్, హెడ్ కానిస్టేబుల్ రాంబాబులు ఆ వేడుకలను ఆపకుండా వదిలేశారు. అక్కడ జరిగిన సంఘటన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఈ విషయం గమనించిన జిల్లా ఉన్నతాధికారులు కానిస్టేబుల్ రాజేష్, ఎస్ఐ కిషోర్ బాబులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘటనకు సంబంధం లేని ఎస్ఐ కిషోర్ బాబుపై వేటు పడడంతో పోలీస్ శాఖలో గుసగుసలు మొదలయ్యాయి. బయటకే పెట్టమన్నా, బోటే అసలు అది ఏం పట్టదు, మళ్ళీ మాకే ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చలనచిత్ర ఫ్రీ షో కార్యక్రమం ఎంతో కనుల విందుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జేపీ రోడ్లో SRKR కళాశాల పక్కనే జీ తెలుగు ఫ్రీ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాధే శ్యామ్ సినిమా సెట్టింగ్స్ ఏర్పాటు చేసి ఫోటోషూట్స్ ఏర్పాటు చేశారు. ఫ్రీగా ఫోటోషూట్ చేసుకోవడానికి అన్ని హంగులతో ఏర్పాటు చేయడంతో అభిమానులు సెల్ఫీలతో యువత ఎగబడ్డారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఒండి వాసు, ప్రభాస్ ఫ్యాన్స్ వారు ప్రాతినిధ్యం వహించారు. ఇటు చూడాలి. భయ్యా కొద్ది సైడ్ ఉండరా ఒకసారి. భీమవరం 2 టౌన్లోని 36వ వార్డులోని రామరాజు తోటలో
వేయించేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 37వ జాతర మహోత్సవాన్ని భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ పూజాధికారులు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గ్రామ శాంతి కోసం గ్రామ దేవతల జాతర మహోత్సవాలు మన పూర్వీకుల నుండి నిర్వహిస్తూ వస్తున్నారని, మావుళ్ళమ్మ వారి ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని అన్నారు. 26వ తేదీన 15,000 మంది భక్తులతో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. వేదికపై కమిషనర్ శివరామకృష్ణతో పాటు గోసేవకులు పళ్ళ యేసుబాబును, తెలంగాణ రజక సంఘం నాయకులు అమనాపు అప్పారావులను సత్కరించారు. ఆలయం ఎదుట కళా బృందాలు ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ గ్రామంలో ఎంతో గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 37 సంవత్సరాలు ఈ తల్లి సేవలో తరలిస్తున్నటువంటి మన గోగురాజు గారు, అలాగనే గ్రామ శాంతి కోసం ఈ ఏరియా అంతా కూడా ఈ తల్లిని స్మరించుకుంటూ పూజలు చేసుకుంటూ మరి జీవితకాలం ఈ తల్లిని ఇక్కడ ఈ తల్లి ఆశీస్సులతో ఇదంతా కూడా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే మరి ఇక్కడ భీమవరానికి ప్రత్యేకమైనటువంటి మండల కేంద్రంగా తీర్చిదిద్దినటువంటి ఈ భీమవరానికి ప్రత్యేకంగా మరి మున్సిపల్ కమిషనర్ గారు ఇది ఎంతో సుందరంగా తీర్చిదిద్దడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఇంతకు ముందే చూపించారు మాకు. కాబట్టి ప్రజలంతా కూడా వీరికి మరి సహాయ సహకారాలు అందిస్తూ మరి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతూ మరి అంతా కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రెసిడెంట్ గారు చిన్న మాట్లాడు 37వ వార్షికోత్సవానికి మన భీమవరం మున్సిపల్ కమిషనర్ గారు చేత ఉపజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మనకు ప్రముఖ వ్యాపారవేత్త పరమేశ్వర 37వ జాతర మహోత్సవ సందర్భంగా మా మున్సిపల్ కమిషనర్ గారు మరి వారు ఇచ్చినారు. అలాగే యేసుబాబు గారు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆయన మరి అప్పారావు గారికి వీరందరికీ కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు ఒక టైంలో ఆదుకున్నటువంటి వ్యక్తి. మరి ఆయన మా గురువు గారు ప్రేక్షకులకు అందరూ కూడా చేశారు. రామచంద్ర గారు చక్కగా 50 కేజీలు చేయించారు. జాతరోత్సవాలు 35 సంవత్సరాల నుంచి నిరాటంగా సాగు చేసుకోవాలంటే ఇక్కడ కంపెనీల యొక్క కస్టమర్ మరి మనస్తత్వం, అలాగే ప్రజలు వారిని ఆదరించిన తీరు చాలా చక్కగా కనబడుతుంది. మరి ఎన్నో పేద కుటుంబాలు కూడా ఈరోజు కేవలం 15,000 రూపాయలకి కళ్యాణాన్ని ఇవ్వడం అనేది చాలా అంటే వారందరూ ఆదరిస్తూ సమాజంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని, ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలని మరి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబం కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ ఈరోజు పిలిపించుకోవడం, దాని ద్వారా కుటుంబాలన్నీ ఆయన తీసుకుంటారని కోరుకుంటూ విజ్ఞాన వేదిక ఆలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరసవల్లి చారిస్ కార్యాలయం నందు ఫాదర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమవరం ఎస్సీ ఎస్టీ డిఎస్పీ శుభాకర్ విచ్చేసి మాట్లాడుతూ మనకు జన్మనిచ్చి తల్లి మొదటి స్థానంలో ఉంటే తండ్రి రెండో స్థానంలో ఉండి మనకు నడవడిక నేర్పించి సమాజంలో జీవించడానికి పూర్తి బాధ్యత వహిస్తాడని, ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులను తండ్రితో సమానమైన వారిని గౌరవించుకోవడం మంచి కార్యక్రమమని అన్నారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 8 మంది తండ్రులను సత్కరించామని తెలిపారు. స్టేషన్ రోడ్డు చివర కూర్చోండి. ఆచార్య దేవోభవ అన్నారు. ఇది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఆ భాగంలో భాగంగానే ఈ రోజున మరి మనకు సంబంధించినటువంటి జన్మనిచ్చేటువంటి తల్లిదండ్రుల యొక్క ఒక మంచిగా వారిని గుర్తించేటువంటి రోజుగా ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలా ఎన్నో రకాలైనటువంటి రోజులు వస్తున్నాయి. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టకరమే. ఒక రోజునే తండ్రిని పూజించడం, ఒక రోజునే తల్లిని పూజించడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. అయినా కానీ మనం సంస్కృతిని పక్కన పెట్టి వరవడితో మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ రోజున ఈ వరవడి వల్లే ఇన్ని వృద్ధాశ్రమాలు వచ్చినాయి అనడానికి ముఖ్య కారణం. వాళ్ళు మన భీమవరం పట్టణంలోనే చూసుకున్నట్టయితే కవితా ఆశ్రమం కానివ్వండి, విశ్వశాంతి ఆశ్రమం కానివ్వండి, అలాగే గొరగన్మూడి ఆశ్రమం కానీ ఇలా ఎన్నో ఆశ్రమాలు
ఆశ్రమాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ ఆశ్రమాల్లో మనం వెళ్ళి ఒకసారి ఆ వృద్ధుల్ని పలకరిస్తే, మొన్న ఒక ఆయన్ని పలకరిస్తామండి, చీఫ్ ఇంజనీర్ చేశారండి. ఆయనకి నెలకి వచ్చే పెన్షన్ 70 రూపాయలండి. అంటే ఒక 5,000 రూపాయలు పెన్షన్ వస్తున్నా కానీ సరైనటువంటి ఆదరణ అనేటువంటిది లేకపోవడం వల్ల వాళ్ళ ఒక ఆశ్రమంలో ఆయన కాలక్షేపం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ దేశంలోనూ ఉన్నటువంటి వాతావరణం అలా తయారైంది. అలా ప్రతి ఒక్కరూ కూడా తల్లి తండ్రి అనేటువంటి గురుభావంతో వాళ్ళని పూజించాలి. వారిని ఎప్పుడు కూడా మనం అంకిత భావంతో, వారికి కష్టం వచ్చినా, మంచి చెడ్డ వచ్చినా, మంచి వచ్చినా, ఏదొచ్చినా సరే మన తల్లి మన తండ్రి అనేటువంటి ఒక భావం మనలో ఉన్నట్టయితేనే మనం చూస్తాం. ఆ సుఖశాంతులతోటి అభివృద్ధి పదంలో మనం ఉండడానికి ఎన్నో శ్రమ కోర్చి చేసేటువంటి తల్లిదండ్రులను పూజించినప్పుడే మనం బాగుంటాం. ఒక ఆలోచనతో ఈ రోజున మరి తల్లిదండ్రులుగా పెద్దవారైనటువంటి వయసులో ఒక 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దవారిని అందరినీ కూడా మరి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డిఎస్పి సుభాకర్ గారు, మరి వన్ టౌన్ ఎస్ఐ నాగలక్ష్మి గారు, మరి అలాగే అలయన్స్ క్లబ్, భారతీ టీం, విజ్ఞాన వేదిక, ఇలా ఇచ్చాది మా అన్ని స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిపి ఈ సమాజంలో ఒక మంచి వాతావరణం రావాలనేటువంటి ఒక ఆలోచనతో, దృక్పథంతో వీరిని ఇవాళ గౌరవించుకోవడం జరుగుతుంది. చారిటబుల్ ట్రస్ట్ వారు ఇంత మంచి కార్యక్రమం ఇప్పుడు మీరు చెప్పేవారు కూడా నాకు వేరే విషయం. మా తండ్రి గారిని గుర్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంచెం బిజీగా దూరంగా ఉంటాను, నాన్నగారు లేరు. ఫస్ట్ ఆయన ఇప్పుడు ఈ రోజు కలుసుకునే విధంగా చేసినందుకు మీ అందరికీ ఎందుకంటే ఆయన నాకు మదర్, నాకు గైడు, మదర్ కొడి ప్రాథమిక ఇదైనదనే. బయట ప్రపంచంలో మాత్రం నడిపించేది తండ్రి గారు చేపట్టుకునే ఎదగలిగాను. థ్యాంక్ యూ. అలాగే పెద్దవాళ్ళు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, మేము కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. అందరూ కూడా ఏదైనా మాకు చప్పట్లో ఒక అపర కోటీశ్వరుడు తీసేమండి. అది ఎస్ఐ గారు మీరు కూడా ఎస్ఎస్ చేశారు. అదే చప్పట్లు. ఏలూరు 6వ డివిజన్ సుంకరవారితోట గాయత్రి కాలనీ బ్రహ్మంగారి గుడి ఏరియాలో జనసేన అధ్యక్షుడు రెడ్డి అప్పలనాయుడు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని అధికార పీఠం దక్కించుకున్న వెంటనే ప్రజల నెత్తి మీద గొదిబండ అనే భారాన్ని మోపే అవకాశం ఇచ్చిన ప్రజలను నమ్మించి మోసం చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి ఎన్నికలు వస్తాయో అని ఎదురు చూస్తున్న ప్రజలు ఇప్పటికీ పెరిగిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీలు అధిక భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై మోపుతున్నారు. అనంతరం సుంకరవారి తోటలోని రైస్ మిల్లు ప్రాంతంలో జనసేన పార్టీ జెండా స్తూపం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొద్దపు గోవింద్, దోసపర్తి రాజు, బుద్ధ నాగేశ్వరరావు, పడాల రాజు, మురళి, రాయి నూకరాజు, దుర్గారావు, నాయుడు, కోల రాంబాబు, బాలు, పత్తి రాంబాబు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అలాగే తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఈరోజు 6వ డివిజన్లో భాగమైనటువంటి గాయత్రి కాలనీ, శంకరవారి తోట యొక్క ప్రాంతాలని ప్రజా సమస్యలపై జనసేన పోరాటంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాం. మరి గాయత్రి కాలనీ చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు డ్రైనేజీ సిస్టమ్ చాలా ఇబ్బందికరంగా ఉంది, వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు, మంచినీరు అసలే సరఫరా లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అక్కడ
కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా శంకరవారి తోటకు వస్తే చేటపారు మాదేపల్లి సబ్ కెనాల్ నుంచి శంకరవారి తోట మీదకి వెళ్ళేటువంటి పంట పొలాలు పంటకాలు ఏదైతే ఉందో అది మురుకు డ్రైన్ అయిపోయింది. దాన్ని తీసేటువంటి నాదులు లేరు. తద్వారా దోమలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. ఆ దోమలు కుట్టి వ్యాధులకు గురవుతున్నాం. డ్రైనేజీలు ఎక్కడా కూడా లేవు. ఇక్కడ మంచినీరు సమస్య కూడా అధికంగా ఉంది. అదేవిధంగా కొంతమంది పెన్షన్ సమస్యలు కానీ లేదా కరెంటు బిల్లు సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొవ్వూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి తానేటి వనిత. చేపరు గ్రామంలో పారిశుధ్య పరిస్థితి మరింత మెరుగుపడాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఏలూరు నగరంలోని పలు సమస్యలను తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు. ఏలూరు నగరంలోని చేపల మార్కెట్లో విజిలెన్స్ మెరుపు దాడి. యోగా శిక్షకులకు సన్మానం చేస్తూ యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన బ్రహ్మకుమారి సంస్థ. ఇవే వాటి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.